కుటుంబాన్ని వదిలేసి స్వార్థంతో జీవించకుండా కుటుంబాన్నంతా కాపాడే విధంగా ఉన్నాడు. అతి ముఖ్యంగా గమనిస్తే ఒక తండ్రి ప్రేమను మీరు గమనిస్తే ఏదైనా చేస్తే కుటుంబం బాగుండాలి. ఏదైనా అంటే పాపాలు నేరాలు కాదు నేను అనేది, ఏదైనా సిగ్గుని అన్నిటిని వదులుకొని నా కుటుంబం పోషింపబడాలని ఇంత కష్టపడతాడు ఒక తండ్రి, ఒక భర్త, ఒక కుమారుడు. కాబట్టి ఈరోజు ఈ విధమైన గౌరవం మీ కుటుంబంలో మీ పురుషులకు ఇవ్వమని, ప్రాముఖ్యంగా ఒక తండ్రికి ఇవ్వమని నా విజ్ఞాపన. ప్రతి పురుషుడు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో మనం నేర్చుకోవాల్సింది, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా మన జీవితంలో మన బిడ్డలను మనం ఏది నేర్పియాలన్నా ముందుగా మనం దేవుడి దగ్గర నేర్చుకోవాలి. ఆ దేవుడి దగ్గర మనం నేర్చుకోవాలంటే దేవుణ్ణి వెతకాలి, దేవుణ్ణి గైకొనాలి. యాయిరు కుమార్తె మరణ పడకమై ఉంది. ఆయన చేసింది దేవుడి యందు యేసయ్య యందు మోకాళ్ళ మీద ఉండి యేసయ్య యందు